అజైల్ ప్రిన్సిపల్స్ పార్ట్ 2. సో మనం ముందు వీడియోస్లో అజైల్ ప్రిన్సిపల్స్ ఒక 6 వచ్చేసి ఒక వీడియోలో చూసాం, అండ్ అజైల్ వాల్యూస్ 4 అజైల్ వాల్యూస్ మనం ఇంకో వీడియోలో చూసాం. అసలు అజైల్ అంటే ఏంది అనేది ఒక వీడియో చూసాం. అండ్ ఈ వీడియోలో మనం ఇంకో 6 అజైల్ ప్రిన్సిపల్స్ నేర్చుకోబోతున్నాం అనమాట. 7th అజైల్ ప్రిన్సిపల్ వచ్చేసి వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ది ప్రైమరీ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్. సో మీరు ఒక పేపర్ డాక్యుమెంటేషన్ చూపించిన వెబ్సైట్ స్టార్ట్ చేశాను, ఇంత ప్రోగ్రెస్ అయింది అని చెప్పుకోవడం కంటే మీరు ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ని లైక్ నేను ఈ బటన్ లేదా ఈ ప్రోడక్ట్ని నేను ఇంతవరకు బిల్డ్ చేశానని చూపించడం ఈజ్ మోర్ బెటర్ దాన్ షోయింగ్ ది డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ది ప్రైమరీ మెజర్ ఆఫ్ ది ప్రోగ్రెస్. సో మీరు ఏదైనా ఒకటి చేశారు అని తెలుసుకోవడానికి ఫస్ట్ వాళ్ళు చూసేది వర్కింగ్ సాఫ్ట్వేర్. సో అజైల్లో 7th ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ది ప్రైమరీ మెజర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అనేది అజైల్లో 7th ప్రిన్సిపల్ అనమాట. అండ్ 8th ప్రిన్సిపల్ వచ్చేసి అజైల్ ప్రాసెసెస్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ది స్పాన్సర్స్, డెవలపర్స్ అండ్ యూజర్స్ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ప్లేస్ ఇండెఫినైట్లీ. అంటే ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక 2 weeks మీ బఫర్ టైం స్ప్రింట్ 2 weeks స్ప్రింట్స్ విత్ బఫర్ టైం అంటే 2 weeks మీరు తీసుకుంటే అజైల్ ప్రాసెస్ వచ్చేసి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో ప్రమోట్ చేస్తారు అనమాట. లైక్ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పీపుల్ వర్క్ చేయాలి అండ్ ఈ ప్రిన్సిపల్స్ ఈ వాల్యూస్తో వర్క్ చేయాలి అనేది మెయిన్ అనమాట. స్పాన్సర్స్, డెవలపర్స్ అండ్ యూజర్స్ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ పేస్. లైక్ ఒకటే దాని మీద వర్క్ చేసి లైక్ ఒకటే వాల్యూస్ని ఈరోజు మీరు ఈ డాక్యుమెంట్ ఈ రకంగా రాసి రేపు ఈ డాక్యుమెంట్ ఈ రకంగా రాయకుండా ఉండేలా సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ 9th వచ్చేసి కంటిన్యూస్ అటెన్షన్ టు టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ గుడ్ డిజైన్ ఎన్హాన్స్ అజిలిటీ. అంటే క్లీన్ కోడ్ లైక్ ఈరోజు మీరు ఈ కోడ్ని ఇలా ఏదంటే అది రాయడం కంటే నీట్గా దాని డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే రేపు పొద్దున వచ్చే వాళ్ళు కూడా దానికి అర్థమైద్ది. సో క్లీన్ కోడ్ అండ్ రీఫ్యాక్టర్ ఆఫ్ 10. సో దాన్ని చెక్ చేసుకుంటూ ఉండడం, క్లీన్ కోడ్ని మెయింటైన్ చేయడం అనేది 9th ప్రిన్సిపల్ అనమాట. అండ్ 10th ప్రిన్సిపల్ వచ్చేసి సింప్లిసిటీ ద ఆర్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ నాట్ డన్ ఈజ్ ఎసెన్షియల్. అంటే సింప్లిసిటీ ద ఆర్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద వర్క్ నాట్ డన్ అంటే ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది అజైల్ చెప్తుంది అనమాట. MVP మైండ్ సెట్ అంటారు కదా, MVP అప్రోచ్ని ఫాలో అవ్వటం అనేది చెప్తుంది. మీరు ఒక 10 ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో ఒక 2 ఫీచర్స్ మాత్రమే మెయిన్గా మీ యూజర్స్ యూజ్ చేస్తున్నారంటే మీరు ఆ 2 ఫీచర్స్ని ఇంకా ఎలా మంచిగా డెవలప్ చేయాలని చూడాలి. కానీ ఈ 10 ఫీచర్సే ఉన్నాయి, ఇంకో 15 ఫీచర్స్ యాడ్ చేద్దాం అనే దాని మీద యూజ్ చేయడం వేస్ట్. అండ్ మీరు ఆ 8 ఫీచర్స్ మీద పెట్టిన టైం కూడా వేస్ట్ అనేది అజైల్ చెప్తుంది అనమాట. అండ్ 11th వచ్చేసి ది బెస్ట్ ఆర్కిటెక్చర్స్, రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఏ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్. అంటే మీ టీంలో సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్లో ఐడియాస్ అనేవి వచ్చే ఐడియాస్ గెలుస్తాయని చెప్తారు అనమాట. బెస్ట్ ఆర్కిటెక్చర్స్, రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్. బెస్ట్ ఐడియాస్, డిజైన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ నుంచి వస్తాయి, అవే మ్యాక్సిమం గెలుస్తాయి అనేది అజైల్ 11th ప్రిన్సిపల్ మనకు చెప్తుంది. అండ్ 12th ప్రిన్సిపల్ వచ్చేసి అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ద టీమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ టు బికమ్ మోర్ ఎఫెక్టివ్ ది ట్యూన్స్ అండ్ అడ్జస్ట్ ఇట్స్ బిహేవియర్ అకార్డింగ్లీ. ఖాళీగా ఉన్నప్పుడు రెట్రోస్పెక్టివ్స్ అంటారు కదా, ఖాళీగా ఉన్నప్పుడు టీమ్ రిఫ్లెక్ట్స్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటామన్నమాట. ఎవరు ఏ తప్పు చేస్తున్నారు, ఎలా పోతే ఇంకా బెటర్గా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ టైం దొరికినప్పుడల్లా ఎఫెక్టివ్గా ఉండడానికి లైక్ వాళ్ళ బిహేవియర్ని అడ్జస్ట్ చేసుకోవడం అకార్డింగ్లీ. లైక్ ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది, ఇంకా మనం ఎలా నడిపించచ్చు, ఎంత బాగా నడిపించచ్చు అనేది. సో మన నెక్స్ట్ వీడియోస్లో అజైల్ ఫ్లేవర్స్ అంటే ఏంటి, ట్రెడిషనల్ వర్సెస్ అజైల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మీకు అజైల్ బ్రెయిన్ అంటే అజైల్ ఎలా వర్క్ అవుతుంది, అజైల్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది తెలుసు కదా. సో ఇవే అనమాట 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ అజైల్. సో మీరు మళ్ళీ ఈ వీడియోని చూసి అజైల్ ప్రిన్సిపల్స్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. చాలా పెద్ద కంపెనీస్లో అజైల్నే మాత్రమే వాడతారు. గూగుల్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, యూ నేమ్ ద కంపెనీ దే విల్ బి అజైల్ అనమాట. దే విల్ బి యూజింగ్ అజైల్ మైండ్ సెట్. సో అజైల్ అనేది చాలా ఇంపార్టెంట్.